ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ మిషన్ 2. ఈ మిషన్లు ఏంటంటే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అన్నమాట. ఎత్తడం దించడం ఏరోప్లేన్ అంతే, పెద్దగా ఏం లేదు. కాకపోతే ఎత్తిన తర్వాత దించకపోతే వీ కెనాట్ ప్లే అదర్ మిషన్స్ కదా, అందుకని ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎట్లా ఎత్తాలి ఎట్లా దించాలని తెలుసుకోవాలి. సో చూసేద్దాం. ఆడ చిన్న చిప్పు ఇచ్చినాడు, దాంట్లో నుంచి పోమంటున్నాడు. మళ్ళీ నిమ్మతంగా ఆ చుక్కల నుంచి పోయిపోయి చలో వచ్చేసింది. ల్యాండింగ్ గేర్లో మూవ్ చేయమంటున్నాడు. పైన ఉన్నాయి కదా, అది లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకో చుక్క వచ్చింది, దీంట్లో నుంచి కూడా పోతే ఇంకో చుక్క వస్తుంది అన్నమాట. నిమ్మతంగా ప్లేన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఇది 7 కిలోమీటర్లు ఉంది. 7 కిలోమీటర్లు ఎప్పుడు పోవాలి మరి? సరే, టైంపాస్కి ఇటుపక్కన అటుపక్కన చూస్తూ ఉండండి. సముద్రంలో మన షిప్పులు తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. పక్కకే మన ఎయిర్పోర్ట్ ఉంది, ఆ నుంచే మనం ఎక్కువ పైకి. పక్క ఇంకో ఐలాండ్ కూడా ఉంది. గుర్తంతా ఒకటి చిన్నది ఉంది, దాని వెనకాల ఇంకోటి పెద్దది ఉంది. దాని మీద కూడా రోడ్లాగా ఉన్నాయి. బహుశా పాత ఎయిర్పోర్ట్ అనుకుంటుంది. చూడడానికి సరిగా మెయింటైన్ చేస్తున్నట్టు లేరు. రెప్లైన్లు దిగుతున్నాయో లేవు ఆడ. మన నీట్గా ఉంది. మనం ఎక్కిన దగ్గర నుంచి ఆడ బిల్డింగ్లు ఉన్నాయి, రాడార్ ఉంది, అన్నీ ఆడ. ఈయనవే ఏం లేదు. వచ్చేసింది. స్పీడ్ 275, ఆల్టిట్యూడ్ 2100. దగ్గరనే ఉంది. చాలా వెళ్ళిపోవడం. ఈ చుక్కలు భలే బాగా పెట్టారు. కాన్సెప్ట్ బాగా నచ్చింది. అదే వీళ్ళు కూడా ఇంకో చుక్క పెట్టినాడు. తీసుకొని పోయి ఆడ ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టినాడు. ఆ నుంచి దిగాలన్నమాట. రన్వే కరెక్ట్గా రన్వే పైన పెట్టినాడు. దీని నుంచి ఇంకా స్పీడ్ తగ్గించుకొని ల్యాండింగ్ వేసుకొని నిమ్మతంగా దిగాలన్నమాట. స్పీడ్ ఇంపార్టెంట్. మీరు కనుక ఎక్కువ స్పీడ్ తోటి దిగినా తక్కువ స్పీడ్ తోటి దిగినా ప్లేన్ వెళ్ళిపోతుంది అండ్ మిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. మనం మళ్ళీ ఆడాల్సి వస్తుంది. ఇట్లా నిదానంగా నేర్చుకోవాలి. అది ఇంకో మిషన్